పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటలు, ఎటు చూసినా ప్రకృతి సౌందర్యం. చుట్టూ గోదావరి కాలువల మధ్య ఒక అందమైన ద్వీపంలా కనువిందు చేస్తుంది ఈ ప్రదేశం. ఇదే మనమున్నటువంటి పాలకొల్లు. ఈ ఊరే క్షీరారామలింగేశ్వరుడికి నిలయం. మనం ఈరోజు క్షీరారామ క్షేత్రాన్ని వీక్షిద్దాం రండి. हृदय निवासित ईश्वर विधि विष्णुआदि सुरेश शिव रामेश्वर रमणीय मुखाम्बुज सोमेश्वर सुकृतेश शिव लंकाधीश्वर सुरगण सेवित लावण्यामृत लसित शिव वरदा भयकर वासुकि भूषण वनमालादि विभूष शिव. మహాశివరాత్రిని పురస్కరించుకుని మనం చేస్తున్న పంచారామ క్షేత్ర యాత్రలో భాగంగా ఈరోజు మనం పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వర దేవస్థానానికి చేరుకున్నాం. రండి, ఆలయం లోపలికి వెళ్ళి విశేషాలను తెలుసుకుంటూ స్వామివారిని దర్శించుకుందాం. शांति स्वरूप जगत्त्रय चिन्मय कांतिमति प्रिय कनक शिव षण्मुख जनक सुरेंद्र मुनि प्रिय षाड्गुण्यादि समेत शिव. పంచభూత స్వరూపుడైన పరమేశ్వరుడు శ్రీ క్షీరారామలింగేశ్వరుడిగా వెలసిన అపురూప దివ్యక్షేత్రమే పాలకొల్లు. పురాణాల్లో క్షీరారామంగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో మహాదేవుడు సదా కొలువై ఉంటాడని ఐతిహ్యం. ఇక్కడ శివమూర్తిని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు స్వామివారికి పూజాధికాలు నిర్వహించాడని పురాణగాథ. శ్రవణం, కీర్తనం, స్మరణం, చరణసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే నవవిధ భక్తి మార్గాలు ఆలయ రాజగోపురంపై కొలువై ఉంటాయి. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनंदामृत आश्रित. శ్రీ మహావిష్ణువు స్వయంగా క్షీరారామలింగేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠ చేశాడని పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. అందుకే జనార్దనుడే ఈ క్షేత్రపాలకుడయ్యాడు. మహేష జనప్రియ కేశవ సేవిత పాద శివ ఉరగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ. పాలకొల్లును పూర్వం క్షీరపురిగా, పాలకొలనుగా పిలిచేవారు. మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ ఇదిగో ఈ గాలిగోపురం. సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ. క్రీస్తు శకం 918 ప్రాంతంలో మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ గాలిగోపురం. ఇది ఆకాశాన్ని అంటేలా 120 అడుగుల ఎత్తులో 9 అంతస్తులుగా నిర్మితమైంది. ఈ గోపురం పై అంతస్తు వరకు వెళ్లడానికి వీలుగా మెట్లు ఉన్నాయి. ఈశ్వర రూప ప్రియ శివ వేదాంత ప్రియ వేద్య శివ ఏకానేక స్వరూప విశ్వేశ్వర యోగి హృది ప్రియ వాస శివ. గాలిగోపురానికి కాస్త దూరంలో ఉండే కొలను రామగుండం. స్వామివారికి ప్రతిరోజు నిర్వహించే అభిషేక క్షీరంతో ఈ కొలను నిండటం కారణంగా ఇది పాలకొలనుగా సార్థకమైంది. సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ. ఓంకార ప్రియ ఉరగ విభూషణ హేంకారాది మహేష శివ ఔరసలాలిత అంతకనాశన గౌ. పూర్వం ఉపమన్యుడు అనే బాలభక్తుడు పాలకై పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా తన త్రిశూలంతో భూగర్భం నుంచి క్షీరం వచ్చేలా చేశాడు ఆ ఈశ్వరుడు. అందుకే ఈ ప్రాంతం క్షీరపురిగా ప్రసిద్ధిగాంచింది. రండి, గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుందాం. సదాశివ సాంబ సదాశివ సాంబ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ.
कैलासप्रिय करुणासागर कान्ति शिवा खड्गशूलमृगढक्काद्यायुध विक्रमरूप विश्वेश शिव गङ्गागिरिसुतवल्लभ गुणहित शङ्कर सर्वजनेश शिव घातक भञ्जन पातक नाशन गौरी समेत गिरीश शिव गङ्गाश्रित श्रुति मौळि विभूषण वेद स्वरूप विश्वेश शिव ఇదే క్షీరారామలింగేశ్వర గర్భాలయం. ఈ గర్భాలయంలో తెల్లని పాలలా మెరిసే 2.5 అడుగుల ఎత్తులో ఉన్న శివలింగం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సాంబ శివ చండ వినాశన సకల జన ప్రియ మండలాధీశ సాంబ శివ ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు పెద్ద గోపురం 2వ అంతస్తు నుంచి శివలింగంపై పడతాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు బ్రహ్మహత్యా దోష నివారణకై రామలింగేశ్వర లింగానికి పూజలు నిర్వహించి కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని కాశీ విశ్వేశ్వరుడిగా ఇక్కడ ప్రతిష్ఠించారని క్షేత్ర పురాణం వెల్లడిస్తుంది. ఈ ఆలయ ప్రాకార మండపంలో కుడివైపు త్రిపుర సుందరీదేవి కొలువై ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్ఠించారు. సదాశివ సాంబ శివ ఈ క్షేత్రంలో శివమూర్తిని క్షీరారామలింగేశ్వరుడు అంటారు. అంతేకాదు త్రేతాయుగంలో శ్రీరాముల వారు ఇక్కడ స్వామివారికి పూజాధికాలు నిర్వహించారని ప్రతీతి. శివకేశవ అభేదభావాన్ని తెలియచేస్తూ ఇక్కడ కొలువై ఉన్నటువంటి క్షేత్రపాలకుడు శ్రీ జనార్దన స్వామి వారిని కూడా మనం దర్శించుకోవచ్చు. మీరు కూడా దర్శించుకుని తరించండి. మనోహర అళికుల భూషణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉపాలయాల్లో విఘ్నేశ్వర, గోకర్ణేశ్వర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. పశ్చిమం వైపు రుణహర గణపతి పూజలందుకుంటున్నాడు. రుణగ్రస్తులైన వారు ఈ గణపతిని పూజిస్తే రుణ విముక్తులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దర్శనంతో బ్రహ్మహత్యాది పాతకాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. చరణ శివ ధరణీధర శుభ ధవళ విభాస్వర ధనదాది ప్రియదాన శివ నానా మణిగణ భూషణ నిర్గుణ నటన జన ప్రియ నాట్య శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఈ ఆలయానికి తూర్పు భాగాన 122 అడుగుల ఎత్తు రాజగోపురం ఉంది. సూర్యుడు కూడా ఉదయించేటువంటిది ఆ తూర్పు భాగాన్నే. అంత ఎత్తు కట్టడం అక్కడ అంత అడ్డుగా ఉండంగా స్వామివారి ఇంత లోపల ఉండంగా ఆ సూర్యకిరణములు ఎట్లా పడుతున్నాయి, ఆ సూర్యకిరణములు పడినప్పుడు ఆ స్వామివారి వర్ణన ఏ రంగులోకి మారుతుంది, సూర్యుడు ఎంత వేగంగా పయనిస్తున్నాడు, సూర్యుడి యొక్క కాంతపింజము వైశాల్యము ఎంత అన్న దానికి మీరు చైత్రమాసములో అష్టమి నవమి దశమి తిథుల్లో ఆ సూర్యకిరణములు పడినప్పుడు ఆ స్వామివారి యొక్క కాంతి పింజము మన శరీరం మీద తాకటం వల్లగా అనేక వ్యాధులు నశిస్తాయి. ఇది పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త షణ్మంగళాని భవంతు, సమస్తం శుభకరమస్తు, సమస్తం జయకరమస్తు. సురేశ శివ రామేశ్వర రమణీయ ముఖాంబుజ సోమే